చూసావా మా అన్నయ్య ఎంత మంచివాడు, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడ్డు అని మా వదిని చెప్తా ఉంటది. అవునండి, మీ అన్నయ్య గారు చాలా మంచోడు, అసలు చూడ్డం. అదే మీ ఇంట్లో కలిసిపోతాను, చూద్దాం. కలిసిపోతావా? కలిసిపోతావా? అందరితో కలిసిపోతావా? అందరితో. ఓకే, గుడ్, వెరీ గుడ్. అప్పుడు యాక్షన్. ఇంట్లో అంతా మా అన్నయ్యదే నిర్ణయం. కొత్తగా వచ్చిన ఎందుకు తెచ్చావుగా ఉంచుకో. ఉంటాయి మరొక తర్వాత కొంచెం ఖర్చులు ఉంటాయి, మంచిలు ఉంటాయి, ఉంచుకోవాలి. చూసావా మా అన్నయ్య ఎంత మంచోడు, మా అన్నయ్య నాకు దేవుడు. అన్నయ్య మరి నేను జాగ్రత్త చూసుకోండి, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఇంట్లో పనులన్నీ చెయ్యి. సరేనండి. మనం చక్క మంచి మార్కులు పొందాలి, మన ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మీ తమ్ముడు చెప్పాక మంచి మార్పు ఏమని వేస్తాను. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు, మీ తమ్ముడు మళ్ళీ బాధపడతారు. ఏ మగ్గం తర్వాత మాత్రం కంఫర్ట్ ఉండదా ఏంటి? లేదు లేదండి, ఊరుకోండి. నువ్వు కూడా అలా చెయ్యాలి, సరేనా? సరేనండి. ఎప్పుడో చేసావా? చేయలేదు. చేయిస్తా. సరే. చూడు, ఇంటి అద్దె కట్టాలండి. మన ఇది మందుగానే అంటే ఉండు, ఇంకా అద్దె అంటే మందే. అమ్మ వాళ్ళ ఇంటికి అద్దె కట్టాలి. అమ్మ వాళ్ళు కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది ఏంటి, మా తమ్ముడికి. అబ్బో బాగానే పట్టావు, మంచి పార్టీలో పడుతున్నావు. అవునండి, అన్నయ్య అంటేనే మరి అందరూ ఎంతమంది చూసుకుంటున్నారు, చూపిస్తారు నిన్ను. చూసావా, బాగుందా? బాగుందండి. ఏ చూస్తా ఉంటారా మీరు ఇప్పుడు? అసలు ఈ అమ్మాయి కానీ నీవే కత్తిలా ఉన్నా, నీవే బాగుంటావు తెలుసా. ఈ చూడు ఇంకా బాగుంటుంది. నచ్చిందా? బాగుంది, నచ్చింది. అవునా? నువ్వు కూడా ఎప్పుడు చేస్తావులాగా తీయచ్చుగా, నువ్వు కూడా సొంతగా. అన్నయ్య మీ అత్త కూడా చెప్తా మొత్తం కలిసిపోయింది కదరా. కలుపుకుంటున్నాను. మరి ఎంత క్లోజ్నెస్. మరి క్లారిటీ రావద్దా నీకు? అమ్మో, క్లారిటీ వచ్చిందా? అమ్మో, క్లారిటీ కోసం ఇదంతా చేసింది. నీకు తెలియద్దా? అమ్మో, నాకు అమ్మ ముంచేసాను. ప్రేమించావుగా, అంత కళ్ళు తెచ్చుకున్నాయా ఇప్పుడు? ఏయ్, నీకేం చెప్పాను, నాతోనే ఉండాలి కదా, మా అన్నయ్యతో కూడా ఉన్నాడు. లేదండి, మీ అన్నయ్య వెళ్ళమ్మా నువ్వు, చాలు. మరి దరిద్రం నా పెద్దవాళ్ళు మేము ఆలోచించి చేస్తారా, తమ్ముడికి ఏం చేయాలి. నాన్న నిన్ను నా చేతిలో పెట్టాడు, నీకు తెలియకుండా పిచ్చి పిచ్చికి చేస్తావు. కనపడి అమ్మాయి పడేసావు, విసిరేసావు అనవసరంగా. బొమ్మలాంటి అమ్మాయి కులగోత్రాలు, ఇల్లు వాకిళ్ళు అన్ని ఎంక్వైరీ చేసి పెట్టావారు. అమ్మాయిని నీ సరిగ్గా ఉంటుంది, నీ అమాయకుడు నిన్ను బాగా చూసుకుంటుంది. నీ అమాయకుడు అయితే అలాంటి వాళ్ళు తగులుకుంటారు, నిన్ను ఎక్కడో తీసుకొని ఎక్కడో వదులుతారు. పెద్దవాళ్ళు మేము ఏం చేసినా నీ గురించి ఆలోచించి చేస్తాం. తమ్ముడు నాకు నేను తప్పించి ఎవడున్నారు, నాన్న నిన్ను చనిపోతే నన్ను అప్పచెప్పారు. నీకు అర్థం కావట్లేదురా, నేను వదిలేమంటావు ఇష్టానికి. మనశాంతిగా ఉండని అదే నువ్వు చదువుకున్నావు, నీకు లవ్ లేదురా. చచ్చిపోక్కర్లేదు, అమ్మాయి మర్చిపోపో. అమ్మాయి మంచిది కాదు, నీకు తగ్గ అమ్మాయి కాదురా, మనకు తగ్గ అమ్మాయి కాదు. అందుకోసమే నేను కూడా దిగజారు చేశాను, నీ కళ్ళు తెప్పించడం కోసం. అది ఇప్పుడు కూడా మొత్తానికి అర్థం చేసుకున్నావు. అమ్మలేకపోతున్నాను అన్నయ్య. సరే అయిపోయింది. ఆ ఫోటో తీసుకుని ఆ ఫోటోని చూసి అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి కొన్నాళ్ళు నన్ను ఫ్రీగా వదిలే అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఇప్పుడు వద్దనే, నాకు ఇప్పుడు వద్దనే. కానీ మేము చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేసాం, కొద్ది కాలం నాకు కొత్త రిలాక్స్ అవని అన్నయ్య. నాకు చట్టం అలవాట్లు నేర్చుకోవద్దు అన్నయ్య. ఈ షాప్ నుంచి బయటపడదాకా నాకు కొంత టైం కావాలన్నయ్య. షాప్ నుండి బయటపడతాను, సినిమాలకి అన్నయ్య. ఉండగా చట్ట అలవాట్ల మట్టి పికప్ చేసుకోవద్దు. అలాగే నా తమ్ముడు మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అరే నేను మంచోడు రా బేసిక్ అది, కాకపోతే నీ అమాయకత్వమే ఎక్కడ కొంప ముంచుతుందా అని చెప్పి నేను అల్లాడిపోతున్నాను రా. నేను భయపడే దానికోసమే. మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఏంట్రా ప్రేమించేది? ప్రేమించడానికి కూడా కొంత చూసుకోవాలిరా, మంచి చెడులు. ప్రేమ గుడ్డుదంటే మరీ అంత దరిద్రంగా అయిపోకూడదురా. అరే ప్రేమ అంటే నీ లెవెల్ తగ్గట్టుగా, నీ మనసుకు తగ్గట్టుగా, నీ పరిపక్వతను అర్థం చేసుకునేటట్టుగా, నిన్ను అర్థం చేసుకునే విధంగా ఒక క్వాలిటీ ఉండాలిరా ప్రేమకు కూడా. ప్రేమ అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు దారిపోయే వాళ్ళని
ప్రేమిస్తే ఇలాగే నా వ్యవహారం నడుచుంది. నీ కళ్ళ ముందు ఇద్దరు దగ్గర డబ్బులు లాకేసింది, నా దగ్గర డబ్బులు లాకేసింది, మళ్ళీ 5,000 అడుగుతోంది. చూసావా? అరే మంచి అమ్మాయిని చూసి ప్రేమిస్తానన్నయ్య. వద్దు, ఆ పని చేయకు, నీ వల్ల అవ్వదు. మా వదిలే, నీ వల్ల అవ్వదు. మళ్ళీ నువ్వు అమాయకంగా ఎవరినో తగులుచుకుంటావు, నీ జీవితం శంకరాగించుకుంటావు. నా మాట విని ఆ ప్రేమ కాన్సెప్ట్ నీకు సెట్ అవ్వదు. మేము సెట్ చేస్తాం. నీకు పెళ్లి చేసిన తర్వాత నీకు కావాల్సిన అమ్మాయి నీవే ప్రేమించుకో, నీవే ఏం చేసుకుంటావు చేసుకో, హ్యాపీగా ఉంటావు. సరే అన్నయ్య, నీ మాట ప్రామిస్? ప్రామిస్ వద్దులే కానీ అన్నయ్య, నేను కూడా చూస్తానన్న కొంత రిలాక్సేషన్ కావాలి. కాకపోతే పిచ్చి వేషాలు వేయద్దు, పిచ్చి నిర్ణయాలు తీసుకో తొందరపడి. సరే అన్నయ్య. ఓకే, గుడ్ బాయ్.